సో ఈ రోజు పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఆఫ్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 2 మనం మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ లో పాజిటివ్స్ అనే వర్డ్ గుర్తొస్తే ఫస్ట్ వచ్చే పేరు ఏంటంటే చరణ్ ఫ్రమ్ నిజామాబాద్. నేను ఖచ్చితంగా 10/10 ఇస్తా తన ఎనర్జీకి. ఫుల్ షార్ప్ అండ్ వెరీ స్మార్ట్ గై. అండ్ ఈ పర్సన్ గురించి డైరెక్ట్ గా మనం బిగ్ బాస్ లోనే ఇంకా మాట్లాడుకోవచ్చు, బికాస్ హీ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు రీచ్ బిగ్ బాస్ డైరెక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి అమన్. సో అమన్ ఈజ్ లైక్ క్రేజీ ఫన్నీ గై. లైక్ ఇలాంటి పర్సన్ ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సింది. సో సెకండ్ ఎపిసోడ్ లో ఇంకొక పాజిటివ్ నాకు ఏమనిపించిందంటే కంటెస్టెంట్స్ లో రుచిత అనే అమ్మాయి. సో షీఈస్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఈ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అభిజిత్ తో మాట్లాడుతున్నప్పుడు కౌంటర్ అటాక్ అభిజిత్ ఇవ్వలేక పర్సనల్ అటాక్ కి వెళ్ళాడు. అండ్ ఆ పాయింట్ ని కూడా తను మెన్షన్ చేసింది. అప్పుడు మళ్ళీ మాటలు మార్చేశాడు. ఎపిసోడ్ 2 లో నాకు నెగిటివ్ అనిపించిన పాయింట్ ఏంటంటే అభిజిత్. దెర్ ఈస్ ఎ నెగిటివ్ వైబ్ ఇన్ అభిజిత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద వే హీఈస్ టాకింగ్ టు కంటెస్టెంట్స్. మొత్తం చాలా నెగిటివ్ అనిపించింది. ఒక యాటిట్యూడ్ ఫేస్ పెట్టుకొని అలా కూర్చొని ఉంటున్నాడు. లైక్ జడ్జ్ అనేటప్పుడు లైక్ హీ షుడ్ హ్యావ్ వన్ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, ఆర్ మేబీ లైక్ మన కెమెరాలో చూపిస్తున్నప్పుడు వాళ్ళు అలా చూపించారేమో తెలియదు, బట్ యాటిట్యూడ్ ఫేస్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. సుమా అనే కంటెస్టెంట్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వస్తే నమస్కారం పెడుతున్నాడు. సో వేరే అమ్మాయిలకు మాత్రం డైరెక్ట్ గా హగ్గులు ఇచ్చేయడానికి మాత్రం వెళ్తాడు. ఓకే, నౌ కమింగ్ టు అక్షయ్. సో ఐ హ్యావ్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఆన్ దిస్ కంటెస్టెంట్. అక్షయ్ నేను రోస్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత రోస్ట్ చేయమని చెప్పారు, కానీ అక్షయ్ ఆపర్చునిటీని కరెక్ట్గా వాడుకోలేదు. అండ్ వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నట్టే ఇస్తున్నారు, కానీ అది ఆపర్చునిటీ ఇస్తున్నట్టు లేదు. బట్ అక్షయ్ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ సమ్ ఆపర్చునిటీ, బట్ అది అవ్వలేదు. టైం వేస్ట్ చేసుకున్నాడు. నెగిటివ్స్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే శ్రీముఖి. అంటే శ్రీముఖి నెగిటివ్ కాదు, బట్ 100% ఈ పాయింట్ మాత్రం మెన్షన్ చేయాలి. అదేంటంటే ఒక కంటెస్టెంట్ వచ్చి లైక్ తను ప్రూవ్ చేసుకుందామని ట్రై చేస్తుంటే మధ్యలో వచ్చేసి తను లైక్ రెడ్ ఇచ్చేసి పంపించేయండి లైక్ పదే అనడం. సో మేబీ అది రోస్టింగ్ లో ఒక పార్ట్ అనుకుంటే, సో రెడ్ ఇచ్చేసిన తర్వాత లైక్ షీఈస్ వెరీ హ్యాపీ అండ్ షీఈస్ ఎక్సైటెడ్, లైక్ ఆ పర్టికులర్ కంటెస్టెంట్ కి రెడ్ ఇచ్చేసిన తర్వాత. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్. అదొక నెగిటివ్ పాయింట్ ఈ ఎపిసోడ్ నెంబర్ 2 లో. యా, దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. లైక్ మీకు నచ్చిన ఒక పాజిటివ్ పాయింట్ అండ్ నెగిటివ్ పాయింట్ కామెంట్ చేయండి. వీ విల్ డిస్కస్ మోర్ అండ్ మోర్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.